నమస్తే అందరికీ, నేను మీ విద్య. వెల్కమ్ టు సిర్లు వ్లాగ్స్. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో ప్రతి దినము పవిత్రమైనదే. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. నాకు పెళ్ళి అయిన తర్వాత కొత్త కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజు నేను మాకు ఆనమ ఉన్నవి అన్నీ శివుడి గుడికి వెళ్ళి పువ్వు, పిండి, గుమ్మడి పండు, 11 అరటిపళ్ళు ఉన్న అస్తం, కంద మొక్క, పసుపు మొక్క, బియ్యం, 5 లేదా 9 లేదా 11 కొబ్బరికాయలు ఉన్న గెల 3 ప్రదక్షిణలు చేసి శివుడికి సమర్పించాలి. ఈరోజు నేను కార్తీక ఉపవాసం చేయాలి అంట. అలా చేసి 365 ఒత్తు దీపం పెట్టి శివకేశవుల్ని పూజిస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది అని భక్తుల నమ్మకం. ఇలా 365 ఒత్తు వెలిగించడం వల్ల మనం సంవత్సరంలో ఒక్కరోజు దీపం వెలిగించకపోయినా ఈ 365 ఒత్తు వల్ల మనకి 365 రోజుల ఫలితం అయితే వస్తుందని నమ్మకం. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.